సర్వరోగ నివారణి. ఏ విధంగా ధ్యానం సర్వరోగ నివారణి? మన శరీరంలోని వ్యవస్థలన్నింటినీ కూడా కంట్రోల్ చేసే సిస్టమ్ మన బ్రెయిన్లో ఉంటుంది. మన హార్మోన్ వ్యవస్థల్ని, మన రక్త ప్రసరణ వ్యవస్థల్ని, మన ఇమ్యూన్ వ్యవస్థల్ని, అన్ని వ్యవస్థలను కూడా కంట్రోల్ చేసేటువంటి మూలమైన స్థానాలు మన బ్రెయిన్లో ఉంటాయన్నమాట. సో అందులో ముఖ్యమైనవి న్యూరో ట్రాన్స్మిటర్స్, మామూలు భాషలో హార్మోన్స్ అని అనుకోవచ్చు. సో ఈ నాడీ కణము, నాడీ ఛానల్ ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఆ నాడీ ఛానల్స్ ద్వారా ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, కెమికల్స్. అందులో మనలో ఒత్తిడి పెంచేవి ఉంటాయి, ఒత్తిడిని తగ్గించేవి కూడా ఉంటాయి. ఉదాహరణకి ఒత్తిడి పెంచేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ని తీసుకుంటే అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, స్టీరాయిడ్స్, ఈ విధమైన హార్మోన్స్ మనలో ఒత్తిడిని పెంచుతాయి. అలా కాకుండా మనకి హ్యాపీనెస్ని, ఆనందాన్ని, బ్లిస్ని, ప్రశాంతతని ఇచ్చేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఉంటాయి. వాటిని డోపమైన్ అంటాం, సెరటోనిన్ అంటాం, ఎస్టైల్ కోలిన్ అంటాం. ఈ విధంగా ఇంకా అనేక రకాలైన పాజిటివ్ హార్మోన్స్ కూడా ఉంటాయి. సో అనారోగ్య సమస్యలు మొదలు కావడానికి ముందు ఒత్తిడి ఉంటుంది. ఏ అనారోగ్య సమస్య మొదలు కావడానికైనా ముందు కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఈ ఒత్తిడికి సంబంధించినవి, స్ట్రెస్కి సంబంధించినవి తగ్గిపోతాయి. అంటే నెగిటివ్ హార్మోన్స్ తగ్గిపోతాయి. మరి ఏవి పెరుగుతాయంటే పాజిటివ్ హార్మోన్స్ పెరుగుతాయి. సెరటోనిన్, డోపమైన్, ఎస్టైల్ కోలిన్, ఈ విధంగా రిలాక్సేషన్ పెంచేటువంటి హార్మోన్స్ పెరిగి రసాయనిక సమతాస్థితి ఏర్పడి శరీర వ్యవస్థలన్నీ కూడా సరిగా పనిచేస్తాయని అనేక శాస్త్ర పరిశోధనలో తెలియడం జరిగిందన్నమాట. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారణి. థ్యాంక్ యూ.